గురుభ్యో నమ. శ్రీ గురు రాఘవేంద్రాచార్య శ్రీ గురు దక్షిణామూర్తయే శ్రీ దక్షిణకాళి. ఈరోజు రెండు వివాహాలు అవ్వటానికి కారణం ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుందాం. జాతకంలో రెండు వివాహాలు ఎందుకు అవుతున్నాయి, అసలు వివాహం అయిన తరువాత విడాకులు ఎందుకు తీసుకుంటున్నారు అనే విషయాన్ని చూసినట్లయితే, మిథున కన్యా లగ్నానికి సప్తమాధిపతి గురుడికి పోర్ట్ఫోలియో వస్తుంది. మిథున కన్యా లగ్నాలకి గురువు కేంద్రాధిపత్య దోషం రావటం వలన మరియు ద్విస్వభావి రాశి అవడం వల్ల వీళ్ళకి వివాహంలో రెండు మ్యారేజ్లు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే జాతకం మిథున కన్యా లగ్నాలు అయినప్పుడు గురువు కేంద్రాధిపత్య దోషం వచ్చింది కదా అని వెంటనే రెండు వివాహాలు అవుతాయని చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే ఆ గురువు ఎక్కడ ఉన్నాడు, ఆ గురువు ఉన్న నక్షత్రాన్ని కూడా పరిశీలించి చెప్పవలను. వివాహము చేసుకునేటప్పుడు పురుషుడు ఈ లగ్నాల వారికి వాళ్ళని చుట్టుపక్కల ఎంక్వైరీ చేసి వివాహం చేసుకోవడం మంచిది. అలాగే స్త్రీ కూడా పురుషుణ్ణి ఆ చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేసి వివాహం చేసుకోవడం మంచిది. ఎందుకంటే రెండు ద్విస్వభావ రాశులు అవటం వల్ల వీరికి వివాహమే ఇబ్బంది కలిగి వివాహంలో సఖ్యత లేకుండా రెండో వివాహానికి దారి తీయడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మిథున కన్యా లగ్నాలకి గురువు కేంద్రాధిపతి ఎట్లాగో, ధనస్సు మీన లగ్నాలకి బుధుడు కూడా కేంద్రాధిపత్య దోషం వలన వీరు కూడా వివాహం చేసుకునేటప్పుడు బాగా పరిశీలించుకొని వివాహంలో చేసుకోవటం మంచిది. అలాగే కర్కాటక లగ్నానికి సప్తమాధిపతి అష్టమాధిపతి శనికి పోర్ట్ఫోలియో వచ్చింది. కావున పురుషుడు స్త్రీని వివాహం చేసుకున్నప్పుడు ఆ స్త్రీ సప్తమ స్థానానికి అష్టమ స్థానానికి శని పోర్ట్ఫోలియో వచ్చింది కాబట్టి ఏదైనా ఉపాధి చేసుకోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. లేనిచో ఇంట్లోనే ఉన్నట్లయితే ఏదో ఒక విధంగా గొడవలు జరిగి మానసిక ప్రశాంతత అనేది ఉండదు. ఎందుకు అంటే సప్తమ స్థానానికి శనికి వచ్చినప్పుడు శని ఏదైనా ఒక కర్మ చేసుకుని ముందుకు వెళ్ళమని చెబుతాడు. అది బాగా పరిశీలించుకుని వారు ఏదో ఒక కర్మ చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే భర్త ద్వారా భార్యకి, భార్య ద్వారా భర్తకి ఇబ్బందులు కలగడం అనేది తగ్గుతాయి.